హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోసిస్టర్స్ టీస్. సో ఇవాళటి వ్లాగ్లో పట్టు చీరలు విత్ మగ్గం వర్క్ బ్లౌజెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు నా డ్రెస్సెస్ అని డిజైన్ చేసుకునేది ఇక్కడే. సో ఇవాళటి వ్లాగ్లో పట్టు చీరలకి ఎలాంటి మగ్గం బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఎలా డిజైన్ చేసుకోవాలో మీకు షేర్ చేసుకోవడానికి ఈ శ్రీదుర్గా డిజైనర్ బొటిక్ రన్ చేసి లతక్క మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రండక్క. సో అక్క పేరు లతారెడ్డి. ఈ శ్రీదుర్గా డిజైనర్ బొటిక్ అక్కనే రన్ చేస్తారు. సో ఇవాళ ఈ బ్లాగ్లో మీకు ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ లత. మా బొటిక్ వచ్చేసి బిఎన్డి నగర్ వనస్థలిపురం అండి. ఈరోజు మన బొటిక్లో మగ్గం డిజైన్ చూద్దాము ఒకసారి. సో ఇవాళ మనం చూసే ఫస్ట్ శారీ వచ్చేసి ఓల్డ్ పట్టు చీర, బాటిల్ గ్రీన్, చాలా బాగుంది. ఇది వచ్చేసి సమ్ 80s 90sలో ఉండే పట్టు చీరలు అనమాట. అప్పుడు మన మమ్మీ వాళ్ళు కట్టుకున్న పట్టు చీరలు. సో దీనికి బ్లౌజ్ ఎట్లా రిక్రియేట్ చేయొచ్చో ఇవాళ అక్క మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఎట్లా చేసి ప్యూర్ రా సిల్క్ తీసుకోవడం జరిగింది. ప్యూర్ రా సిల్క్ తీసుకొని ఇందులో ఏదైతే గోల్డ్ ఉందో ఆ సేమ్ కలర్ కర్దానా అండ్ జరీని యూజ్ చేసుకుంటూ మనము వర్క్ డిజైన్ చేయడం జరిగింది. ఇది ఒకటి స్కాలప్ వర్క్, కట్ వర్క్ అంటారు. దీంట్లో కర్దానా అండ్ బీడ్స్ యూజ్ చేయడం జరిగింది. ఇంకోటి ఇది నాట్ కుట్, ముడికుట్టు అంటారు. ఈ ముడికుట్టు యూజ్ చేయడం వల్ల ఏంటంటే శారీస్ పాడబోవు మనకు, కానీ శారీస్కి పట్టవు. చాలా నీట్గా అండ్ సింపుల్ వర్క్, ఎందుకంటే ఓల్డ్ చీర కాబట్టి హెవీగా మనము యూజ్ చేయొద్దు వర్క్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా హై నెక్ బ్లౌజ్. దీనికి మొత్తం బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చి చిన్న చిన్న బూటీస్ వచ్చాయి అండ్ ఇలా హ్యాండ్స్కి కూడా ఇలా వచ్చింది. సో చెప్పండి అక్క. ఇది శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేసాము. ఓకే, ఇది శారీ కలర్ థ్రెడ్. ఇది శారీ అనమాట. ఇది జూట్ పైతాని శారీ. ఈ శారీలో ఈ బంచెస్ వచ్చినాయి కదా, ఈ బంచెస్ని మనం యూజ్ చేసాము బ్లౌజ్కి. డిజైన్ సేమ్ మిక్స్ అవుతుంది అని చెప్పేసి ఇదే యూజ్ చేసాము. ఇందులో సేమ్ కలర్ శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేసుకుంటూ జర్దోజీని యూజ్ చేసి కర్దానాని యూజ్ చేసి బ్లౌజ్ డిజైన్ చేయడం జరిగింది. ఇది హై నెక్ బ్లౌజ్, ఎందుకంటే ఇది జూట్ పైతాని శారీ, ట్రెడిషనల్ శారీ కాబట్టి దీనికి హై నెక్ యూజ్ చేయడం జరిగింది. హై నెక్లో చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ బ్లౌజ్. మనం ఇది టెంపుల్స్కి, చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి, శ్రీమంతానికి యూజ్ చేసుకోవచ్చు. పెళ్ళికైతే హెవీ వర్క్. సో నెక్స్ట్ శారీ వచ్చేసి చందేరి శారీ. దీనికి ఇలా కొంచెం మోడర్న్ లుక్లో అండ్ ట్రెడిషనల్ లుక్లో చాలా బాగుంది. బోట్ నెక్ వచ్చి ఈ బ్లౌజ్ చాలా సింపుల్ డిజైన్తో చాలా బాగుంది. బ్యాక్ కూడా ఇలా డ్రాప్ నెక్ ఇచ్చేసి దానికి కింద ఇలా నాట్స్ ఇచ్చారు. ఇది ఒక్కటే శారీ కానీ కాదు, డిఫరెంట్ శారీస్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లైక్ వైట్ ఆర్ పర్పుల్ ప్లెయిన్ శారీస్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇది చందేరి శారీ. ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి దీంట్లో బార్డర్లో ఈ కలర్ వచ్చింది. సో దానికి ఈ బ్లౌజ్ తీసుకొని దానిపైనే ఇలా పర్పుల్ అండ్ వైట్ పర్ల్స్తో ఇలా వర్క్ చేయించారు. సో అక్క ఇది ఏం చీర, మీరు ఇది ఎట్లా తీసుకున్నారు బ్లౌజ్ అండ్ వర్క్ ఎట్లా? ఇది వచ్చేసి బనారస్ శారీ. ఓకే, ఈ శారీకి వచ్చేసి మనం ప్యూర్ రా సిల్క్ తీసుకోవడం జరిగింది. ప్యూర్ రా సిల్క్ ఇది మంచి అకేషన్స్కి అంటే టెంపుల్స్కి చాలా బాగుంటుంది కాబట్టి మనము టెంపుల్ డిజైన్ తీసుకోవడం జరిగింది బ్లౌజ్కి. వెనకాల మంచిగా ఇదంతా నాట్ కుట్టు, ముడికుట్టు అనమాట. ముడికుట్టు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో మనకి. ఇదంతా కర్దానతో జిగ్జాగ్ తీసుకోవడం జరిగింది. ఈ బ్లౌజ్కి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది, ఎందుకంటే బార్డర్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఈ శారీకి మనం షార్ట్ హ్యాండ్స్ వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి ఇది ఎంత నీట్గా ఉంటుందో, దేనికి టచ్ కాదు.
మాట్లాడు నువ్వు. ఇది ఏమంటున్నారంటే ఇట్లా ముడికుట్టు ఇట్లా చేసుకుంటే శారీస్ ఎక్కువ పాడవ్వకుండా ఉంటాయి. ఉంటాయి ఇవి దేనికి పట్టవు అనమాట. ముడి కుట్టు అయితే దేనికి మనకు శారీస్కి పట్టదు. కొన్ని పోగులు వచ్చేస్తాయి కదా. ఇంకోటి మనము ప్యూర్ రా సిల్క్ యూజ్ చేయడం ఏంటి అంటే మనకి ఎగ్జాక్ట్గా ఈ చీరకే కాకుండా మనం వేరే శారీస్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే ఈ కలర్ బ్లౌజ్ దీనికే కాకుండా ఈ కలర్ బార్డర్స్ వచ్చిన ఏ చీరలకైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ శారీ ఏంటి, బ్లౌజ్ ఏంటి? ఈ శారీ ఒక కస్టమర్ది, తను మనకు రెగ్యులర్గా ఇస్తుంది. 4 years నుంచి మనకు కాంటాక్ట్లో ఉంది. ఈ శారీ ఫ్యాన్సీ పట్టు శారీ కాబట్టి మనం ఈ శారీకి వచ్చేసి ఇలా ఫ్యాన్సీలో అంటే ఇక్కడ కింద నెట్ యూజ్ చేయడం జరిగింది. నెట్ పైన వర్క్ అసలు ఎంత సింపుల్గా ఉన్నా కానీ సూపర్ ఎలిగెంట్, శారీకి సూపర్గా అనిపిస్తుంది. ఇది శారీ చూడొచ్చు. ఓకే, ఇది మనం బార్డర్ కలర్ తీసుకొని శారీ కలర్తో ఈ బ్లౌజ్ కూడా మనము ఏ చీరకైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్యాన్సీ శారీస్కి ఏ శారీకైనా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనం శారీ కలర్ కొంచెం థ్రెడ్ యూజ్ చేసాము, ఎందుకంటే ఈ శారీకి మ్యాచ్ కావాలని. కొంచెం గోల్డ్ ఇందులో గోల్డ్ ఉంది కాబట్టి ఈ శారీలో మనకి గోల్డ్ బార్డర్లో గోల్డ్ ఉంది. ఈ గోల్డ్తో జరీ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్కి కూడా జరీ వర్క్ వాడడం జరిగింది. జరీని యూజ్ చేసి బ్లౌజ్ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు ఈ బ్లౌజ్ ప్లెయిన్ శారీకి నెట్ శారీస్కి కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఈ శారీ వచ్చేసి మనకు వెంకటగిరి లైట్ వెయిట్ పట్టు శారీ. ఈ శారీలో బ్లౌజ్ వచ్చింది. ఈ శారీలో బ్లౌజ్ ఏంటంటే చాలా డెలికేటెడ్గా ఉంది. దీనిపైన మగ్గం వర్క్స్ చేస్తే మనకు సెట్ అవ్వదు, వర్క్ సరిగ్గా నీట్గా కూర్చోదు అనమాట. ఈ శారీకి కూడా మనం ఏం చేసినామంటే ప్యూర్ రా సిల్క్ తీసుకున్నాను. ఇందులో సిల్వర్ వచ్చింది కాబట్టి సిల్వర్ని యూజ్ చేసి ఇది స్కాలప్ వర్క్, కట్ వర్క్. ఇది కూడా కట్దాన్ అనమాట. ఈ వర్క్ కూడా దేనికి పట్టదు అనమాట శారీస్కి. నేను ఎప్పుడైనా కానీ శారీస్ పాడవకుండానే వర్క్స్ డిజైన్ చేస్తాను. ఇలా షార్ట్ హ్యాండ్స్ తీసుకొని కట్ వర్క్ చేసి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ చేసిన ఇది మనము క్రాప్ టాప్స్కి కూడా వాడుకోవచ్చు, లెహంగా ఓనీస్కి కూడా వాడుకోవచ్చు అనమాట బ్లౌజ్. సో ఇలా వర్క్ చేయడం అయింది. ఈ కస్టమర్ ఇలా చాయిస్ చేసుకుంది అనమాట బ్లౌజ్ మల్టిపుల్ వాడుకోవడానికి. ఓకేనా, తీసుకొచ్చినాము కేఆర్ కసెట్లో తీసుకొచ్చి డిజైన్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేంటి తీసుకొని ఈ శారీకి వేసి. సో ఈ శారీకి ఎలా తీసుకున్నారు అక్క? ఈ శారీ వచ్చేసి కంచి పట్టు శారీ, లైట్ వెయిట్ కంచి పట్టు. ఇప్పుడు బ్రైడల్ హెవీగా ఉంటాయి కదా, ఇవి రెగ్యులర్గా పూజలకు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. అయినా టెంపుల్స్కి చిన్న అకేషన్స్కి బాగుంటాయి, పెళ్ళికి కూడా కట్టుకోవచ్చు. ఈ శారీ వచ్చేసి మనము శారీలో ఉన్న బ్లౌజ్నే యూజ్ చేయడం జరిగింది. ఈ శారీకి ఈ బ్లౌజ్కి హెవీ వర్క్ చేస్తే కొంచెము వెయిట్ ఉండదు కదా వర్క్. సో అందుకే సింపుల్గా కట్ వర్క్ ఇచ్చి ముడికుట్టు, ఇదంతా ముడికుట్టు అనమాట. మ్యాచ్ కూడా దొరకలే మనకి మార్కెట్లో, సో అందుకని శారీలోదే యూజ్ చేసాము. ఫ్యాన్సీ శారీకి మనము ఇట్లా వర్క్ చేయించుకోవాలంటే ఎట్లా చేయించుకోవచ్చు? అంటే ఫ్యాన్సీ శారీ సింపుల్గా బ్లౌజ్ వేసుకున్నా అంత బాగా అనిపించదు. సో దీనికి ఈ శారీలో బ్లౌజ్ యూజ్ చేస్తే ఏమైందంటే కొంచెము ఎక్కువ రోజులు మనం యూజ్ చేసుకోలేము అనమాట ఆ బ్లౌజ్ని. సో నేనేం చేసిన మగ్గము ఇందులో జరీ వచ్చింది కదా గోల్డ్ కలర్ది, అయితే రా సిల్క్ తీసుకున్నా. ఈ శారీకి కూడా ప్యూర్ రా సిల్క్ ఇది. ఈ రా సిల్క్లో ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి వీటికి వీ షేప్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ షేప్. ఫ్రంట్ శారీ ఒకసారి చూడొచ్చు, చాలా బ్లాక్ అక్కడ ఫ్లోరల్ శారీ కాబట్టి మొత్తం ఫ్లోరల్ ఉంది కాబట్టి మీరు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని ఇట్లా వీ షేప్ అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ షేప్. కప్స్ కూడా వాడి ఈ బ్లౌజ్కి. ఈ బ్లౌజ్ కూడా మనం వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. నేను మా బొటిక్లో ఏంటంటే ఒకటే శారీకి కాకుండా మల్టిపుల్ శారీస్కి కూడా యూజ్ చేసుకునేటట్టు బ్లౌజెస్ డిజైన్ చేస్తాం.
ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉన్న ఈ గద్వాల్ శారీ. దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారో ఒక్కని అడిగి తెలుసుకుందాం. ఈ బ్లౌజ్ మనము శారీలో క్లాతే యూజ్ చేసాము, ఎందుకంటే గద్వాల్ శారీ అంటే ఇది క్లాత్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట, అందుకని ఈ శారీలో ఉన్న క్లాతే యూజ్ చేసాము. ఇలా ఈ శారీకి వచ్చేసి అన్ని శారీస్కి రౌండ్ నెక్స్, బోట్ నెక్స్ అట్లా యూజ్ చేస్తాం కాబట్టి మనం ఈ శారీ కొంచెం డిఫరెంట్ యూనిక్ స్టైల్ ఇవ్వాలని ఇలా నెక్ డిజైన్ చేయడం జరిగింది. ఈ డిజైన్ కూడా నేను ఎక్కువ బ్లౌజ్కి నాటుకుట్టు, ఇందులో కూడా నాటుకుట్టు, ఇది ముడికుట్టు అంటారు. సేమ్ శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేసాము. ఇందులో జరీ, ఇది జరీ, ఇది జర్దోజీ. సో ఇలా వాడి నెక్ని డిజైన్ చేయడం జరిగింది. సింపుల్గా ఉంటుంది, చాలా నీట్గా కూడా కనిపిస్తుంది మనకు వరకు. ఇది కూడా ఎక్కడ కూడా తట్టదు అనమాట శారీస్కి. శారీస్ పాడవద్దు అనే ఉద్దేశంతో మనము బ్లౌజ్లకు అన్నిటికీ ముడికుట్టు యూజ్ చేస్తాను నేను. ఇంకోటి ఈ ముడికుట్టు అనేది చాలా నీట్గా కనిపిస్తుంది, మగ్గం వరకు చాలా ఎలిగెంట్గా కూడా కనిపిస్తుంది. సో మన బొటిక్లో బ్లౌజ్లే కాకుండా ఇంకేమేం డిజైన్ చేస్తాం? మన బొటిక్లో ఆల్ వెరైటీస్, టాప్స్, లెహెంగాస్, ఫ్రాక్స్, అన్ని వెస్ట్రన్ వేర్స్ కూడా స్టిచ్ చేస్తాము. ఈ డ్రెస్ మేము స్టిచ్ చేయమనేది ఏది ఉండదు, మనం అన్నీ కుడతాము. అందులో ఒకటి వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది శారీ, ఇది లాంగ్ ఫ్రాక్, ఇది శారీ అనమాట. శారీని తీసుకొని మన ఇలా లాంగ్ ఫ్రాక్ని డిజైన్ చేయడం జరిగింది. ఇలా ఇది కప్స్ వాడడం వల్ల షేప్ బాగుంటుంది అనమాట. ఇది శారీలో పళ్ళుని కట్ వర్క్ స్కాలప్ లాగా వాడి దీన్ని ఫ్రాక్గా డిజైన్ చేయడం జరిగింది. ఈ ఫ్రాక్కి చున్నీ అవన్నీ ఏమీ అవసరం లేదు. ఓకే, ఇది ట్రెడిషనల్గా టెంపుల్స్కి కానీ ఇక్కడ చిన్న చిన్న అకేషన్స్కి, పార్టీస్కి వేసుకోవడానికి వాడచ్చు. డ్రెస్ కూడా మన బొటిక్లో డిజైన్ చేసాము, చూపిస్తాను ఒకసారి. ఇది లాంగ్ అనమాట, ఇది ఫుల్ హ్యాండ్స్తో స్టిచ్ చేసాము. ఇది కూడా మనం మగ్గం వర్క్ చేయడం జరిగింది ఈ డ్రెస్ మీద. ఇదంతా మగ్గం వర్క్ అనమాట. ఓకే, ఇది రా సిల్క్, ప్యూర్ రా సిల్క్. ఇట్లా హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్స్ అనమాట, హ్యాండ్స్కి ఇట్లా వర్క్ చేయడం చేసాము. చాలా సింపుల్గా ఉంటుంది, డిఫరెంట్. దీనికి మనము ఏ చున్నీ అయినా పేరప్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కత్ చున్నీ, బనారస్ చున్నీస్, పట్టు చున్నీస్ ఏవైనా కూడా పేర్ చేసుకోవచ్చు. ఓకేనా? మీ దగ్గర కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి? కస్టమైజేషన్ కూడా మీరు ఏ డిజైన్ చూపించినా మన దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. కిడ్స్ వేర్ కూడా అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు వేరే అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న మనకి మెజర్మెంట్స్ పంపించి ప్లస్ ఇంకోటి మనకి ఈ క్లాత్ పైన డిజైన్ చేసి ఇవ్వమంటే కూడా నేను వరల్డ్ వైజ్ షిప్పింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఓకే, సో ఈ శ్రీదుర్గ డిజైనర్ స్టూడియో అడ్రస్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. మీరు త్రూ వాట్సాప్ ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఆర్ కాంటాక్ట్ అవ్వచ్చు. హోప్ మా వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.